ఒకసారి డన్. ఓకే, ముందుగా రైటర్ షేక్ దావుద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. అంటే ఏం చెప్పాలో తెలియదు. I was not prepared actually, but just I want to assure that this is going to be a entertaining film, and you can be sure that you'll enjoy it actually. So that is one confidence I have on this film, and I can assure that. So that's all. Thanks a lot. Thanks to you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ గారు. నా పేరు అజయ్ అర్సాడా. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ గేసింగ్ ది ఈవెంట్ అండ్ ప్లెజర్ వర్కింగ్ ఫర్ రాజమండ్రి రోజ్ మిల్క్. టైటిల్ సాంగ్ నేను కంపోజ్ చేశాను సార్. అండ్ సో కమింగ్ టు సంతాన ప్రాప్తిరస్తు. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. శ్రీధర్ గారు కాల్ చేసి ఒకసారి సినిమా చూడమంటే సినిమా చూసిన తర్వాత స్కోర్ స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్లీ సార్ స్కోర్ ఇచ్చినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను పాస్ట్ 5 yearsగా టోటల్ కామెడీ జోనర్లోనే ఉన్నాను. అంటే లాస్ట్ ఇయర్ రాయి సినిమా చేశాను, సేవ్ ద టైగర్స్ చేశాను, 3 Roses అని ఇప్పుడు రిలీజ్గా ఉంది. సో టోటల్ కామెడీ నుంచి ఒకసారి చిన్న ఎమోషన్స్, ఒక ఆర్గానిక్ మ్యూజిక్ టచ్ చేసే స్కోప్ వచ్చింది సార్ ఈ సినిమాకి. సో వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇది స్కోర్ నుంచి వచ్చిన సాంగ్ ఇది. సో సాంగ్గా ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, స్కోర్ని లవ్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని సాంగ్గా చేసాం సార్ బేసికలీ. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అండ్ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్. మా కీబోర్డ్ ప్లేయర్ సత్యాకి థ్యాంక్స్. అబౌట్ 2 to 3 days పడుకోలేదు, తను పడుకోకుండా వర్క్ చేశాడు. అండ్ థ్యాంక్స్ టు అర్మాన్ మలిక్ గారు అండ్ వండర్ఫుల్ లిరిక్స్ బై శ్రీమణి గారు అండ్ ఆల్ మై ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అండ్ మిక్సింగ్ ఇంజనీర్ అబిన్ పాల్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మధుర శ్రీధర్కి చాలా చాలా థ్యాంక్స్. 2015 నుంచి ఎస్పీతోని అనుబంధం. ప్రతి సినిమా ఇక్కడే రిలీజ్ అవుతుంది. అండ్ నేను ఏదైనా సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను చేసేవి చిన్న సినిమాలు. చిన్న సినిమాలకున్న ఛాలెంజెస్ అందరికీ తెలుసు, అంటే థియేటర్కి రిలీజ్ అని. నేను ఆ ఒక్కటి మాత్రం భయపడను, ఎందుకంటే నా వెనక ఎప్పుడు సురేష్ బాబు గారు ఉంటారని ధైర్యం అనమాట. అంటే థియేటర్కి రిలీజ్ సూపర్గా ఉంటుందనే ధైర్యం అనమాట. అది ఆలోచించకుండా మిగతా అన్ని ప్రొడక్షన్ అదంతా దాని మీదనే ఫోకస్ చేస్తాను. సో అలాగే చాలా రోజుల నుంచి సార్కి ప్రామిస్ చేశా, ఈసారి డిసప్పాయింట్ చేయను సార్ అని చెప్పి వాయిస్ నోట్ కూడా పెద్దది పెట్టాను. సో ఐ హోప్ ఈ సినిమా సార్కి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ఫర్ షూర్. అంటే చాలా కాంటెంపరీగా, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎవ్రీ స్టేజ్లో మా ఫాదర్కు కొంచెం ఆన్సరబుల్ అండ్ భయం ఉంటుంది. 2015 నుంచి మాత్రం సార్కే భయం అనమాట. అంటే ప్రతి సినిమా అప్పుడు భయపడుకుంటూనే ఇది స్టూడియోలోకి ఎంటర్ అవుతాను. సార్కి నచ్చుద్దా నచ్చదా, ఎలా ఆయన హ్యాపీ చేయాలి, ఎలాంటి కంటెంట్తో టీజర్ ట్రైలర్ ఎలా కట్ చేయాలి. నిజంగా అంటే ఎవరికి నచ్చుద్దో లేదో అని నేను ఫస్ట్ ఆలోచించాను. ఫస్ట్ సురేష్ బాబు గారికి నచ్చుద్దా లేదా ఈ టీజర్, ఈ ట్రైలర్ నచ్చుద్దా లేదా. ఫస్ట్ టీజర్ కట్ చేయగానే సార్కే పంపిస్తాను. మొన్న ట్రైలర్ కూడా సార్కి చూపెట్టాను, రఫ్ ట్రైలర్. సో ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ దిస్ టైమ్ సార్, సీరియస్. అండ్ ఐ మీన్ ఇట్ వాట్ ఎవర్. యా, సో అండ్ ఈ సాంగ్ క్రెడిట్ మాత్రం కంప్లీట్లీ అజయ్. బేసికల్లీ ద వే హీ గేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఇది సాంగ్ రావాల్సిందే అని చెప్పేసి. చాలా ఆర్గానిక్గా వచ్చిన సాంగ్ అనమాట. ఇట్ కేమ్ అవుట్ సో వెల్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ చార్ట్ బస్టర్స్. సో థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ యా, సంజీవ్తో ఏబిసిడి నుంచి అనుబంధం. వెరీ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఏదైనా కథ చెప్పాలంటే అంటే సంజీవ్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడు. ఈ కథ అయితే సంజీవ్కి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. సో దట్ వే వెరీ హ్యాపీ టు కంటిన్యూ మై అసోసియేషన్ విత్ హిమ్. అండ్ యా, విక్రాంత్. సో ఈ కథకు చాలా రోజులు ట్రై చేశా, అంటే ఒక మంచి హీరో కావాలి నాకు, ఈ కథకు సూటబుల్ హీరో అని. సో ఫైనల్లీ we found Vikrant. It was really great working with him. One of the అంటే ఎక్కడ ఇష్యూ రాదు మాకు, అంటే కథ చెప్పడానికి
సినిమా ప్రొడక్షన్ ఎంటైర్ లైఫ్ సైకిల్లో వి నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ అండ్ సచ్ ఏ అంటే సపోర్టింగ్ యాక్టర్ అండ్ చాలా బ్రిలియంట్ పెర్ఫామ్ చేశాడు తను. ఈ యాప్ట్ అంటే ఈ కథకు రిలీజ్ అయిన తర్వాత మీరు అనుకుంటారు ఈ కథకు విక్రాంత్ వెరీ యాప్ట్ అనేది మీరు డెఫినెట్లీ అంటారు. సో థ్యాంక్ యూ విక్రాంత్ బ్రో. చాందిని యూ డిడ్ గ్రేట్ జాబ్ అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు తరుణ్ భాస్కర్ ఫర్ యాక్సెప్టింగ్. తరుణ్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 3 weeks ఎగ్జాక్ట్లీ. సో నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సంతాన ప్రాప్తి ఇది మా ఫస్ట్ ప్రెస్ మీట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా మిమ్మల్ని అందరినీ కలవడం, బికాజ్ మీరు ఈ సినిమాని ట్వీట్స్ ద్వారా, ఆర్టికల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ నో, కొంచెం భయం కూడా ఉంది ఫస్ట్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడని. అండ్ కమింగ్ టు ఫిల్మ్ ఏంటంటే, ఇది ఫస్ట్ సంతాన ప్రాప్తిరస్తు ఈజ్ అబౌట్ ఇప్పుడు చాలామంది కపుల్స్ ఫేస్ చేస్తున్న ఫర్టిలిటీ ఇష్యూని వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఒక టాపిక్ని మేము పాయింట్ ఆఫ్ డిస్కషన్ చేద్దామని చేసిన ప్రయత్నమే. అలానే ఇదేమి ప్రీచిగా కాకుండా లైట్ హార్టెడ్గా ట్రీట్ చేసామండి సినిమా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సినిమా. యాజ్ ఆఫ్ ఇంకా చాలా ఫంక్షన్స్లోనే మాట్లాడతాను. అండ్ ఇవాళ హీరో మా అజయ్ అర్సాడ్ గారు. హీ గేవ్ ద బ్యూటిఫుల్ సాంగ్. ఆయన చెప్పినట్టుగా మనకు ఆర్ఆర్ నుంచి ఒక హీరో హీరోయిన్ మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే ఒక బీజిఎంని ఆయన బాగా సాంగ్గా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ అజయ్. అండ్ మా రైటింగ్ టీమ్ దావుద్ గారు అండ్ కళ్యాణ్ రాఘవ్ వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు రైటింగ్ టీంలో. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ అండ్ నిర్విహర్ ప్రసాద్ రెడ్డి గారు. మాకు అడిగిన ఆర్టిస్ట్లని ప్రొవైడ్ చేశారు. ఏది అడిగితే అది ఎక్కడ లోటు లేకుండా మా అందరికీ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ లాట్ సార్. అండ్ విక్రాంత్ బ్రో యాక్చువల్గా చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు. బట్ ఈ సినిమాలో మేమే కొంచెం డీగ్లామ్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కనెక్ట్ చేయాలని, ఈ ఇష్యూ ఉండాలి అంటే కొంచెం ప్లంపీగా ఉండాలని చెప్పి మేమే కొంచెం డీగ్లామ్ చేసాం. బట్ థ్యాంక్ యూ బ్రో, మీరు దానికి ఒప్పుకొని చేసినందుకు. అండ్ థ్యాంక్స్ లాట్ మీడియా ఫర్ సపోర్టింగ్. ఇంకా మా విజువల్స్ అన్ని చూసారు మీరు. ఈ మాహి డిఓపి కానీ, ఈ ప్రొడక్షన్ డిజైనర్ శివ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి. సో ఇంకా ఫర్దర్ ఫంక్షన్స్లో నేను సినిమా గురించి ఇంకా మాట్లాడతాను. థ్యాంక్స్ లాట్. ఫస్ట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ కింద విచ్చేసిన సురేష్ బాబు గారికి మై సిన్సియర్ థ్యాంక్స్. అండ్ నన్ను నమ్మి డబ్బులు పెట్టి సినిమా చేసిన మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి గారికి అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళిద్దరికీ నా సిన్సియర్ థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ గారు సంజీవ్ గారు, హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఆయన లేకుండా నేను ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ అనేది మీరు రేపు సినిమా చూసాక మాట్లాడతారు. బట్ నా వెనకలో నడిపించింది ఆయనే చెప్పాలని బేసిక్గా. అండ్ ఈ స్టోరీని నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ విన్నప్పుడే ద ఫీలింగ్ దట్ కేమ్ టు మై మైండ్, ఇట్స్ సచ్ ఎ వెల్ రిటర్న్ స్క్రిప్ట్. అది ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ షేక్ దావూద్ గారు. బేసిక్గా అప్పుడే అనిపించింది, అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని ఇంత లైట్ హార్టెడ్గా, వితౌట్ ఎనీ ప్రీచినెస్, వితౌట్ ఎనీ వల్గారిటీ ఇంత బాగా రాశారు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి టోల్డ్ అనిపించింది నాకు అప్పుడు. సో ఐ జస్ట్ జంప్ట్ ఆన్ ద వ్యాగన్. అప్పుడే నేను చేస్తా ఈ మూవీ అనుకున్నాను, అడిగాను. అండ్ ద ప్రొడ్యూసర్స్ వర్ గ్రేషియస్. దే క్యాస్టెడ్ మీ ఫర్ దిస్ రోల్. And I'll talk further about the movie in the next press meets, but this is about the song. So somewhere along the way they told me that Ajay Arsada will be doing the background score. And నేను ఒక రఫ్ కట్ చూశాను ఒక ఫ్యూ మంత్స్ అగో. అండ్ రీసెంట్గా ఆఫ్టర్ అజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యాక ఫస్ట్ కాపీ చూశాను. ఐ రియలైజ్ లైక్ ఇక్కడ ఉండే మూవీ ఇక్కడికి వచ్చేసింది యాక్చువల్గా బికాస్ ఆఫ్ హిస్ స్కోర్. హిస్ డిడ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. సో అప్పుడే అనిపించింది అనమాట, ఒక్క సాంగ్ అజయ్తో విత్ ఆల్ ద థింగ్స్ దట్ హీ డిడ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయిస్తే బాగుంటుంది అనిపించింది. సమ్హౌ అది మెటలైజ్ అయింది మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి వల్ల. అండ్ దానికి అర్మాన్ మలిక్ వోకల్స్ అండ్ శ్రీమరి గారి లిరిక్స్ యాడ్ అయ్యేటప్పటికి ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్చువల్గా. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ టు. అండ్ sincerely have to thank Ajay for giving us such a wonderful tune. సో లైక్ నేను చెప్పినట్టు ఇది ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా చూడగలిగే మూవీ. లైక్ ఫాదర్, మదర్, లైక్ కిడ్స్ అందరూ కలిసి. ఇట్స్ ఎ మూవీ అబౌట్ ఫ్యామిలీ వాల్యూస్. ఇట్స్ ఎ మూవీ అబౌట్ ద లైఫ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో there's just so many things for everyone in this movie, and this ample amount of entertainment more than anything else. And coming to my co-actors, Chandni Chaudhary, she did a wonderful job in this movie.
I'm sure she'll get a lot of acclaim once it releases. And apart from that, Megita actorlu Tarun Bhaskar, Venala Kishore, Abhinav Gomatam, Jeevan, Muralidhar Gaud, వాళ్ళందరూ they all did their best. So I sincerely want to thank them all for being a part of this movie. And thank you so much. థ్యాంక్ యూ విక్రాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. First to the team of Santana Praptirastu, Sheikh Dawood, Sanjeev, Vikrant, and today's person, Ajay. Your song is really good. Sridhar has been a good friend. Sridhar, efforts will never fail. Sooner or later, it'll always work. Sridhar is an engineer turned film producer. Chala passionate. He is always there. నేను చిన్న సైజ్ హెడ్ మాస్టర్ లాగా ఏదో చెప్తూ ఉంటాను శ్రీధర్కి. బట్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ సాంగ్ ఇస్ అ హిట్ శ్రీధర్. డోంట్ ఇట్ విల్ రియలీ డూ వెల్. ఐ విష్ దిస్ హోల్ టీమ్ ట్రెమెండస్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలాసార్లు ఈ సీన్ సురేష్ బాబు గారి పర్స్పెక్టివ్లో ఆయన అప్రూవ్ చేస్తారా లేదా ఆ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సీరియస్లీ మీరు సెట్లో ఉన్నా లేకపోయినా మా అన్అఫీషియల్ హెడ్ మాస్టర్ మీరే ఈ ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరొకసారి సురేష్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం, సమయాన్ని కేటాయించి సంతాన ప్రాప్తిరస్తులోని పాటని లాంచ్ చేసినందుకు. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్ అండి. ఫర్ Q&A సెషన్ చైర్స్ తీసుకొస్తున్నారా స్టేజ్ మీదకి? చాలా మూవీస్ ఉన్నాయి, కొంచెం పెద్ద మూవీస్, కానీ ముందు నుంచే మీరు వస్తున్నట్టుగా ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ప్రెజర్ ఉంటుంది కదా కొంచెం, ఎట్లాగైనా థియేటర్ ప్రెజర్ అవుతుంది. అంటే ఈ సినిమాకి అయితే థియేటర్ ప్రెజర్ అయితే లేదు. సో కంటెంట్ నచ్చితే ఆడియన్స్ వస్తారు అని చెప్పి అంతే. దట్స్ ద ధైర్యం అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎవరితో రిలేషన్ ఉండాలన్నా కూడా పక్కన చివరికి అడ్ చేసి ఇటు చేసి ఒక డాట్ కలుస్తుంది. అక్కడ మధురాజ్ శ్రీధర్ ఉంటాడు. అలాంటి మధురాజ్ శ్రీధర్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు? గ్యాప్ తీసుకుంటున్నారా? గ్యాప్ వస్తుందా? లేదు అంటే కథ చెప్పడానికి టైం పడుతుంది కదా అన్న. సో ఇట్స్ ఆల్ అబౌట్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ స్టోరీ అంతే. దట్స్ ఆల్. సార్, ABCD తర్వాత చాలా టైం పట్టింది నిజంగా మీకు కూడా. సేమ్ ఆన్సర్ అది కాకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మీకు లేట్ అయిందని చెప్పరా? ABCD తర్వాత నేను ఒక వెబ్ సిరీస్ సో దాని తర్వాత ఈ కథ మీద కూర్చున్నాం. సో గ్యాప్ వాజ్ నెవర్ దేర్. ఇన్ బిట్వీన్ చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. గ్యాప్ అయితే ఏం లేదండి. కానీ ఈ సినిమా చాలామంది చూసారంట. ఇందులో నిజంగానే తరుణ్ భాస్కర్ రేంజ్ కామెడీ గురించి మాత్రం విపరీతంగా చెప్తున్నారు బయట. అంటే సినిమా చాలామంది చూశారు ఆల్రెడీ. మధురాజ్ శ్రీధర్ గారు వెల్ విషర్స్ అయి ఉండొచ్చు, విక్రాంత్ గారి ద్వారా అయి ఉండొచ్చు, మీ ద్వారా అయి ఉండొచ్చు. చూసిన వాళ్ళు మాత్రం హిలేరియస్గా చెప్తున్నారు సినిమా గురించి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. ఎందుకు అంత ముందుగా చూపించాల్సి వచ్చింది సినిమాని? నేను 2015 నుంచి ఏ సినిమా తీసినా కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపెడతా ఉంటాను. సో అంతే, పార్ట్ ఆఫ్ ఇట్. ఇది కూడా ఒక 10 షోలు ముందే చూపెడతాను అందరికీ. ఇప్పుడు మేము పెళ్లి చూపులు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా 30 షోస్ వేసాము. నా సినిమాలు అన్నీ కూడా ముందు ఫస్ట్ కాపీ వచ్చిన వెంటనే ఒక 10 షోలు ఈజీగా చూపెట్టి ఏదైనా ఉంటే చిన్న చిన్న చేంజెస్ ఏదైనా చేయడానికైనా జస్ట్ టు నో ద ఆడియన్స్ పల్స్ అంతే. సో దట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది కూడా వేసాం. సో హిట్ ప్రాప్తి వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక మంచి అంటే సమాజంలో ఉన్న ఒక మంచి పాయింట్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న సినారియోలో ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఒక ఫ్యామిలీ బాండ్ ఇంకా పెరగాలి. సో ఆ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కావడానికి కపుల్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ప్రస్తుతం సొసైటీలో చూస్తున్నాం. దాని చుట్టూ జరిగేటువంటి డ్రామాను కూడా మనం ఫేస్ చేస్తున్నాం కొంతమంది. సో దాన్ని స్క్రీన్ మీద ఎలా తీసుకురాబోతున్నారు అంటే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. సో దాన్ని ఎలా ఎంటర్టైన్ వేలో తీసుకెళ్తున్నారని మీ కంటెంట్ కనబడుతుంది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇది సొసైటీలో ఉన్న ప్రతి ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అనేది? అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుద్దా లేదా అని తెలియదు నాకు. బట్ ఇట్ కేమ్ అవుట్ సో వెల్ యాక్చువల్గా. వెరీ ఎంటర్టైనింగ్ సినిమా అండ్ వెరీ కాంటెంపరీ సబ్జెక్ట్. అంటే ఇది గత 15 years నుంచి ప్రతి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ బిజీ లైఫ్ స్టైల్లో పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారతదేశంలో అత్యంత ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి డ్రా చేసుకున్న లైన్ అనమాట ఇది. సో వీ అడ్రస్డ్ ఇట్ వెరీ సెన్సిబిల్లీ అండ్ సెన్సిటివ్లీ. ఎక్కడ లైన్ దాటకుండా, ఒక్క బూత్ లేకుండా ప్రాపర్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బట్ లాట్ ఆఫ్ కామెడీ అనమాట. సో విక్రాంత్ గారు
అంటే ఈ లైన్ అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు అనేది జనరల్ పర్సెప్షన్. కానీ మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా పెళ్ళైన తర్వాత ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే హాస్పిటల్ చుట్టూ మనం చూస్తున్నాం. సో ఈ లైన్ చెప్పినప్పుడు ఒక యంగ్స్టర్గా మీకేమనిపించింది, ఒక ఆడియన్స్? సార్ నాది కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండే, అండ్ నేను చాలామందిని చూశాను ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీలో కొంతమందిని. సో చదివినప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఇది చెప్పాల్సిన కథ అనిపించింది. అంటే ఇది పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక ప్రాబ్లం అయితే ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఆ సోషల్ ఇష్యూస్ చుట్టూ జనాల మధ్యలో, సో అది కూడా చెప్పాలి. ఆ మెంటల్ అగని అనేది చాలా పెద్ద అగని బేసిక్గా. కానీ ఈ స్క్రిప్ట్ అలా అని చెప్పి దీన్ని ఏదో ఒక ప్రీచీగా వెళ్లకుండా ఒక లైట్ హార్టెడ్ వేలో, బట్ అట్ ద ఎండ్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్తో బయటకు వచ్చేట్టు రాసిన స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ చదివినప్పుడే ఐ వాజ్ సోల్డ్ కంప్లీట్లీ, ఇది కంపల్సరీగా చేయాలి అనిపించింది, చేశాను. శ్రీధర్ గారు, ఇది ట్రైలర్ బాగుంది. అంటే సంతాన ప్రాప్తిరస్తు టైటిల్కి మీరు చూపించిన ట్రైలర్కి అండ్ రిలీజ్ డేట్ కూడా November 14th, అంటే పిల్లలు పుట్టకపోవటం అనే ఒక కాన్సెప్ట్ మీద తీసుకుని November 14th చిల్డ్రన్స్ డే రిలీజ్ చేయటం అనేది సో క్వైట్ ఆపోజిట్. సో ఏంటి సార్, అంటే ఈ పర్టికులర్గా ఈ డేట్ గురించి సినిమా స్టోరీ విన్నప్పుడే పలానా ఈ డేట్ వస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నారు అండి? ఇట్ హ్యాపెండ్ అంతే, ఇట్స్ వెరీ కోఇన్సిడెన్స్ అనమాట. చూస్తూ ఉన్నాం ఏ డేట్ అని, లాస్ట్ 1 month నుంచి చూస్తూ ఉన్నాము. 30th పెద్ద సినిమాలు వస్తున్నాయి, 7th, 14th. సరే ఐ థాట్ November 14th ఈజ్ ద రైట్ డేట్. సో mid-November, మళ్ళీ 3rd week of November కొంచెం డల్గా ఉంటుంది సీజన్, మళ్ళీ December 1st నుంచి మళ్ళీ బాగుంటుంది. సో ఐ థాట్ ఈ సీజన్కి ఇది లాస్ట్ డేట్ అనిపించింది. యాదృచ్ఛికంగా కలిసింది ఆ రోజు November 14th రోజున, చిల్డ్రన్ డే రోజున సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్ అనేది. డైరెక్టర్ సంజయ్ రెడ్డి సార్, అంటే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేస్తాం. సో పిల్లలు పుట్టకపోవటం అండ్ స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండటం ఇలాంటి వాటి మీద మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసి ఉంటారు కదా. సో రియల్గా కూడా ఎంత ఉంది ఏంటి, ఐ మీన్ ఏం జరుగుతుంది ఏంటి అని వర్క్ చేసినప్పుడు మీరు సర్ప్రైజింగ్గా షాక్ అయిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నిజంగా మీరు సెర్చ్ చేసినప్పుడు? లేదు చేసేవాడి. అంటే మా ఫ్యామిలీలోనే కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి, అక్కడే బేసిక్గా ఐడియా పుట్టింది, ఫ్రెండ్స్లో ఉంది. సో ఎందుకో ఇది అంటే ఇప్పుడు మీరు సార్ అన్నట్టుగా మీరు ఇంటి నుంచి ఆఫీస్ బయలుదేరితే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్, ఈ మధ్య IVF కానీ ఇవన్నీ వచ్చేసాయి. సో ఎక్కడో ఈ రీసెర్చ్లో భాగంగా అంటే ఒక విషయం ఏమర్థమైందంటే చాలామంది ఫ్యామిలీస్లో ఇప్పటికీ పిల్లలు పుట్టట్లేదు అంటే ఓన్లీ అమ్మాయిని మాత్రమే దే ఆర్ సెండింగ్ ఇట్ టు ద హాస్పిటల్స్ అండి, అంటే ప్రాబ్లం ఉంటే అని. బట్ అబ్బాయిలు వాళ్ళకి ఇది ఒక ఇష్యూ ఉంటుంది, అయ్యో మేము మగవాళ్ళు మాకే ఉంటుందిలే అని ఫీల్ అయిపోతారు. కానీ ఇష్యూ ఏదైనా ఎదర్ సైడ్ ఉండొచ్చు. సో ఇద్దరు వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుందని ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది. యా, సో క్లైమాక్స్లో ఏమన్నా దానికి సో విరుగుడు ఏమన్నా? యా, ఒక మంచి వాయిస్ ఓవర్ ఉంటుందండి. యూ విల్ ఆల్ కనెక్ట్ విత్ దట్. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విక్రాంత్ గారు, సో హాయ్ అండి. అండ్ సంతాన ప్రాప్తిరస్తుకి సమ్ గ్యాప్ ఉంది మీకు లైక్ ఫిలిం పరంగా, అంటే ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అండ్ వై యూ చూస్ ది స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? గ్యాప్ అనేది మెయిన్, మంచి స్క్రిప్ట్ పిక్ చేసుకోవాలి స్పార్క్ తర్వాత ఒకటి. రెండోది కొంచెం నా మీద నేను వర్క్ చేసి నాలో ఉన్న యాక్టర్ని ఎక్స్ప్లోర్ చేసుకొని బేసిక్గా కొంచెం కొన్ని స్టేజ్ షోస్ చేసి కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాక దెన్ ఐ స్టార్ట్ లిసనింగ్ టు స్క్రిప్ట్స్ యాక్చువల్గా. అండ్ ఈసారి ఏమనిపించిందంటే లెట్స్ లిసన్ టు సంథింగ్, లెట్స్ డూ ఏ మూవీ దట్ హ్యాస్ సమ్ వాల్యూ టు ద సొసైటీ, ఒక మంచి మెసేజ్ పాస్ చేయాలి అన్నట్టు అనిపించింది. ఒక రిలేటబుల్ స్క్రిప్ట్ తీసుకోవాలి అలాగా. సో ఆ ప్రాసెస్లో నేను చాలా విన్నానండి, ఒక 100+ మేబీ 200 విన్నప్పుడు నాకు ఫస్ట్ వినగానే ఐ వాజ్ కంప్లీట్లీ సోల్డ్ అనిపించింది ఈ స్క్రిప్టే అనమాట యాక్చువల్గా. సో అందుకని తీసుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ప్రతి పాయింట్ చూస్తుంటే. అరే ఈసారి ఏదో కొంచెం కొత్తగా ఉండబోతుంది, విత్ కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పి అనిపించింది. హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీధర్ గారు సార్, యాక్చువల్లీ బిజినెసెస్ అవన్నీ కొంచెం క్లిష్టంగా ఉంటున్నాయి కొంతమందికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే వాట్ యుల్ సే సార్ అబౌట్ సంతాన ప్రాప్తిరస్తు? గుడ్ పార్ట్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు ఏంటంటే కంటెంట్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఏదైనా బిజినెస్ చేయాలంటే. పెద్ద హీరోలకేమో ముందే కాంబినేషన్స్ ఆ సెట్తోని బిజినెస్ చేయొచ్చు. బట్ ఇలాంటి సినిమా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే బిజినెస్ అవ్వద్ది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ కంప్లీటెడ్ అవర్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అయిన తర్వాతనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో కంటెంట్ కరెక్ట్గా పొజిషనింగ్ చేయగలిగితే బిజినెస్ ఈజ్ దేర్. సో ఓన్లీ ఫోకస్ వీ హ్యావ్ టు అంటే పుట్ ఏంటంటే కంటెంట్ అంతే. శ్రీధర్ గారు, ఎస్ సార్ ఆన్ దట్ నోట్ ఫ్రీక్వెంట్గా ఈ
కొత్త సినిమాలు ఓపెనింగ్స్ అనేవి చాలా ఇది వరకు ఆల్మోస్ట్ 300 రిలీజెస్ ఉండేమో ఇయర్కి, అరౌండ్ 150 లోపలోకి వచ్చేసినాయి. మీరు చిన్న సినిమాలు చేస్తారు, ప్లస్ చిన్న సినిమాలకి కొంచెం సపోర్ట్ కూడా చేస్తారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ట్రెండ్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్? ఇప్పుడు ట్రెండ్ ఎందుకంటే ఆల్మోస్ట్ మంత్స్కి సిచ్యువేషన్ మారిపోతుందని కూడా చెప్తున్నారు ప్రొడ్యూసర్. యా, సో చిన్న సినిమాలకు మాత్రం ఆల్వేస్ అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కంటెంట్ కనుక కనెక్ట్ అవుతే డెఫినెట్లీ డిజిటల్ బిజినెస్ అవుతుంది, థియేటర్కల్ కూడా జనాలు వస్తున్నారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 20% ఆఫ్ స్మాల్ మూవీస్కి కరెక్ట్ బిజినెస్ జరుగుద్దండి. అంటే కరెక్ట్గా పొజిషనింగ్ చేసుకోగలిగితే డిజిటల్ బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఓటీటీకి ఒక 10 నుంచి 12 చిన్న సినిమాలు కావాలి. సో సీరియస్లీ ఒక 5 ఓటీటీస్ అనుకున్నా కూడా ఒక 50 చిన్న సినిమాలు అయితే కావాలి ఫర్ ఫీడింగ్. సో మనం ఆ కంటెంట్ మీద ఫోకస్ చేస్తే, కరెక్ట్గా చేస్తే చిన్న సినిమాకు వర్కౌట్ అవుతుంది, అదే డిజిటల్గా, నాన్ థియేట్రికల్. ఇక థియేట్రికల్ రిలీజ్ అనేది అంటే నిజంగా ఎవరి చేతిలో లేదు. అంటే థియేటర్కి జనాలు వస్తారా లేదా అనేది మనం నిజంగా చెప్పలేము. మనం ఓన్లీ మన ఫోకస్ అంతా కూడా మంచి కంటెంట్ ఇవ్వాలి, దాన్ని ఉండాలి, మంచి ట్రైలర్ ఇవ్వాలి, మంచి టీజర్, మంచి సినిమా తీయాలి అనేది ఉండాలి. బట్ థియేట్రికల్ రిలీజ్కి అయితే ప్రాబ్లం లేదండి నవ్వేడేస్. అంటే థియేటర్స్ దొరుకుతున్నాయి చిన్న సినిమాలకు, థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడేంటి, మనం ఓన్లీ మంచి సినిమా తీయడం మీదనే ఫోకస్ చేయాలి, ఇంకా వేరే మార్గం లేదు మనకి. అలాగని చెప్పండి. అలాగని మరి ఇన్ని సినిమాలు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే దే వాంట్ టు టెల్ స్టోరీస్. అంటే మెనీ డెమోక్రసీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కదండి డిజిటలైజేషన్ ప్రాసెస్లో. యా, సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు వాంటెడ్, సెల్ ఫోన్ ఉన్న ప్రతివాడు సినిమా కథ చెప్పాలనుకుంటాడు. సో ఎవరిని ఆపగలం మనము? ప్రతిదీ ఇప్పుడు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అనుకుంటాం, మీరు ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి చూడండి, ప్రతి రైతు ఏమంటాడు, ఈ సంవత్సరం పంటలు పండలేదండి, ఈ సంవత్సరం ఏ కాలం పాపం ఆయనకు పంట పండింది చెప్పండి, కానీ సంవత్సరానికి 3 పంటలు పండిస్తూనే ఉంటాడు ఆయన కష్టపడి. సో సేమ్ ఫిల్మ్ మేకర్ పరిస్థితి కూడా అలాంటిదే. అంటే ఇట్స్ హోప్ బేసికలీ. ఈసారి బాగుంటుందేమో మూవీ, ఈసారి బాగుంటుందేమో, ప్రతి ఫిల్మ్ మేకర్ అదే అనుకుంటాడు, నా సినిమా బాగుంటుందేమో అని. ఇంకా ఫైనల్ ఈ సినిమా రిలీజ్లో కానీ బిజినెస్లో కానీ ఇష్యూస్ ఈరోజు ఇష్యూ కాదండి. ఆ సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. హాలీవుడ్లో ఉంది, టాలీవుడ్లో ఉంది, బాలీవుడ్లో ఉంది, అన్ని వుడ్లలో సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రిలీజ్ సినిమా చూడండి, ఎందుకంటే ఆర్ట్ ఫామ్ అందరికి నచ్చదు యాక్చువల్గా. ఆర్ట్ ఫామ్ సక్సెస్ రేట్ కూడా 20% ఉంటుంది, 15 to 20%. అది ఎవ్రీవేర్, ఎవ్రీ ఆర్ట్ ఫామ్. ఫర్ నో రీజన్ ఆన్ ది ఎర్త్ ఒక పెద్ద అద్భుతమైన పెయింటింగ్ సూపర్ హిట్ అవుతుంది, అండ్ ఫర్ మెనీ రీజన్స్ మళ్ళీ అదే పెయింటర్ ఇంకో పెయింట్ వేస్తే అటర్ ఫ్లాప్ అవుతుంది. సో ఇట్స్ ఇన్ ద ఇట్స్ ఆల్ ఇన్ ద అలైన్మెంట్ అనమాట. ఈ నేచర్ ఎవ్రీథింగ్ అలైన్ అయ్యి ఆ సినిమాని సక్సెస్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ ఆల్, మనం మంచి సినిమా తీయాలి, మన ఇంటెన్షన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ షుడ్ బి గుడ్ అని నేను అనుకుంటాను. సరే అండి, ఇంకొకటి చిన్న సినిమాలకి ఐ హ్యావ్ బీన్, మీరు అయిన డిజిటల్ బిజినెస్ అయిన వాళ్ళకి కూడా చాలామందికి లంసమ్ అమౌంట్ల కంటే కూడా ఎక్కువ పేపర్ వ్యూ ఇవన్నీ ఇస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. హౌ డస్ దిస్ మోడల్ వర్క్? ఇట్స్ ఎ గుడ్ మోడల్ అండి యాక్చువల్గా. వన్ వే అంటే మనము ముందే ఫుల్ బిజినెస్ చేసుకోవడం అదొక స్టైల్, 1 time పేమెంట్ వచ్చేస్తుంది. సపోజ్ కొంచెం అప్రిహెన్షన్స్ ఉంటాయి ఓటీటీస్కి, అమ్మో ఇంత లంసమ్ అమౌంట్ ఇస్తే మాకు వర్కౌట్ అవ్వద్దో లేదో అంటే, ఎందుకంటే చిన్న సినిమా గ్యారంటీ లేదు కదా, అంటే హిట్ అవుద్దా లేదా ఇది సినిమా. కాబట్టి అప్పుడు పేపర్ వ్యూలో ఆఫర్ చేస్తారు. అప్పుడు ఆఫర్ చేసినప్పుడు రైట్స్ అన్ని ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటాయి కదండి. సో హీ కెన్ ఎక్స్ప్లోర్ ఫర్ లైఫ్ టైం యాక్చువల్. కొంచెం ఓపిక్గా కనుక ఎక్స్ప్లోర్ చేసుకుంటే పేషెంట్గా, సో తనకు కొన్ని సంవత్సరాలు అలా రెవెన్యూ వస్తూ ఉంటుంది. బట్ హీ హ్యాస్ టు పొజిషన్ ఇట్ వెల్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కరెక్ట్గా పొజిషన్ చేసుకోగలగాలి ఓపిక్గా. వర్క్ అవుతుందండి ఈ మోడల్? డూ యూ నో ఎనీ ఎగ్జాంపుల్స్? అసలు అంటే ఫుల్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు, అంటే ఇమ్మీడియట్లీ మనం పెట్టిన డబ్బు రావాలి అని అంటే అవ్వవచ్చు, బట్ ఓవర్ ద ఇయర్స్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. దావుద్ గారు, ఇప్పుడు మనం 80sలో చూసుకుంటే ఎవరింట్లో చూసినా 4 పిల్లలు కామన్గా ఉండేవాళ్ళు. 90sలో 3కి వచ్చారు. తర్వాత అసలు ఆడపిల్ల వద్దు, ఆడపిల్ల సెంటర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం ఎంటైర్ డిఫరెన్స్ చేంజ్ అయిపోయింది. అసలు 1000 మందికి ఎప్పుడన్నా ఒకళ్ళకి ఇంకా
పిల్లలు కలగలేదనేది ఎప్పుడన్నా వింటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు అది చాలా కామన్గా, చాలా క్వైట్ న్యాచురల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ అనాలిసిస్ని పట్టే మీరు రాశారా సార్ ఈ పాయింట్స్? అవును సార్. ఈ అనాలిసిస్ ఐడియా ఉందా మీకు? యా యాక్చువల్లీ శ్రీధర్ గారు చెప్పినట్టుగా ద మేజర్ స్ట్రైకింగ్ థింగ్ విచ్ మేడ్ అస్ టు డూ ది స్టోరీ ఈస్ దట్ మనం ఆల్మోస్ట్ ఐ థింక్ 2 years బ్యాక్ వీ హవ్ క్రాస్డ్ చైనా. వీఆర్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ రైట్ నౌ ఐ థింక్. కరెక్ట్. సో అది సెన్సస్ వచ్చిన తర్వాత తెలిసిపోద్ది. బట్ ఆల్రెడీ దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఎక్కడ చూసినా ఈ ఐవీఎఫ్ ఆర్ వాటర్ ఫర్టిలిటీ సెంటర్స్ అనేది ఎక్కడ చూసినా కనపడుతుంది. ఎందుకు అని ఒక చిన్న దట్ క్యూరియాసిటీతో ఇది స్టార్ట్ అయింది సార్ యాక్చువల్లీ. సో అప్పుడు వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ వీ ఫౌండ్ అవుట్ దట్ దర్ ఆర్ ఇష్యూస్ అండ్ ఆల్. దట్ ఈస్ వాట్ వీ హవ్ అడ్రస్డ్ in the movie, but in a very entertaining way. That is the advantage we had. I mean, సంజీవ్ గారు, ఇప్పుడు చూస్తే చాలామంది కూడా మెయిన్ రూరల్ సర్కిల్లో కాకపోయిండొచ్చు, కానీ ఇక్కడైతే కనుక ఇప్పుడు మాకు అసలు పిల్లలే వద్దు, మేము ఇద్దరు బాగా కనెక్ట్ అవ్వచ్చు. సార్ మేమేంటంటే ఈ పిల్లలు వద్దనుకునే వాళ్ళ గురించి లేదంటే జెనెటికల్గా రియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళ గురించి వీఆర్ నాట్ డిస్కసింగ్ దిస్ సార్. పాపం గాడ్స్ గ్రేస్ వల్ల వాళ్ళకి జెనెటికల్గా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకుంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ అలవాట్ల వల్ల డ్రింకింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఈ స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల తెచ్చుకుంటున్నారు బేసిక్గా ప్రాబ్లమ్స్ని. సో వాళ్ళ కోసం మా మెయిన్ ఫోకస్ ఇది. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ అండి. బట్ పిల్లలు వద్దనుకునే వాళ్ళకి ఇట్స్ దేర్ ఓన్ ఫ్రీడమ్ అండి, అంతే. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. థ్యాంక్ యూ. సంజీవ్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి అండి. హాయ్. ఫస్ట్ ఏబిసిడి అన్నారు, ఆ తర్వాత సంతాన ప్రాప్తి రసం అంటున్నారు. మంచి అచ్చ తెలుగు టైటిల్ చాలా బాగుంది, ప్లస్ టీజర్ కూడా బాగుంది. ఈ సినిమా ఫర్టిలిటీ సెంటర్స్ మీద సంధిస్తున్న బాణం అనుకోవచ్చా? అస్సలు కాదండి. ఇట్స్ అబౌట్ పిల్లలు లేని ఓ కపుల్. అది మీకు ట్రైలర్లో అర్థమైపోయి ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనం అంటే జనరేషన్స్ చూస్తున్నాం. అలా లేచిపోయిన వాళ్ళు ఏంటంటే పిల్లలు పుడితేనే యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒకటి ఉంటుంది మైండ్లో. సో అలా అనుకొని పాపం వీళ్ళు లేచిపోయి వచ్చారు. బట్ ఇష్యూ తెలియదు అనమాట, హీరోకి ఆ ప్రాబ్లం ఉంది సినిమాలో అన్న విషయం తెలియదు. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దాన్ని టచ్ చేస్తాం, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ని టచ్ చేస్తాం, కానీ మా సినిమా అది కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది దీంట్లో. యా. విక్రాంత్ గారు గ్లామర్ అన్నారు, వెంటనే యాక్సెప్ట్ చేస్తారా? అంటే రోల్కి తగ్గట్టు చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. బేసిక్గా యూ హ్యావ్ టు బి ఎ గుడ్ యాక్టర్. యాక్టర్ అనేది డైరెక్టర్ గారు ఇలా కావాలంటే అలా మారాలి, మనం మౌల్డ్ అవ్వాలి. సో వెయిట్ అంటే ఇంకొక విధంగా చూస్తే అందరూ తగ్గాలి, స్లిమ్ అవ్వాలంటారు, ఇంకా ఇబ్బంది. కానీ ఒక 5 కిలోలు గెయిన్ అవ్వమంటే ఏమో 4 రోజులు కూర్చొని తినేసి అయిపోయాం బేసిక్గా. బట్ అదర్వైజ్ అంటే మనం చైతన్య అనే క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది డైరెక్టర్ గారికి ఒక క్లియర్ విజన్ ఉన్నదండి బేసిక్గా. సో ఆయన చెప్పినట్టు ఎగ్జాక్ట్గా అలాగే అవ్వాలి నేను అని ట్రై చేశాను. ఐ హోప్ ఇట్ కేమ్ అవుట్ దట్ వే. శ్రీధర్ గారు, మీరు సురేష్ బాబు గారికి పెట్టిన అనుకుంటున్నాం, అలాగే మీకు ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు. సంజయ్ గారు, ఫిలిం కింద కనిపిస్తుంది. సో అంటే చాలామంది అదర్ హీరోస్ ఆర్ దేర్. విక్రాంత్ గారు ఎంటర్టైన్మెంట్ జోనర్కి ఎలా సెట్ అవుతారు అని ఆయన చూస్ చేసుకున్నారు పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆ కట్అవుట్ మీరు చూస్తే కొంచెం పెద్ద కట్అవుటే. అటువంటి వాళ్ళకి ఇటువంటి ఇష్యూ ఉందనుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుందని నాకు ఫస్ట్ ఆయన చూడంగానే, శ్రీధర్ గారు నాకు ఆయన పరిచయం చేయగానే ఫస్ట్ వచ్చిన థాట్ అనమాట. అండ్ అగైన్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆదిశక్తి థియేటర్కి వెళ్ళి అక్కడ థియేటర్స్ గ్రూప్ అవన్నీ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత మేము కొన్ని సీన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో అది పర్ఫార్మెన్స్ కూడా చేసి చూపించారు. అక్కడ ఆ టింజ్ ఉంది, ఆ ఫన్ టింజ్ ఉంది. ఇంకోటి మేము క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసాం అనమాట సినిమా కోసం. సో దాంట్లో మీరు సినిమా చూస్తే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టరేషన్ వదిలిపెట్టకుండా ఉన్నారు. సో ఆ కమిట్మెంట్ ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయండి. అందుకని విక్రాంత్ గారు మీకు వచ్చేటప్పటికి అంటే ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు $1000 రాకెట్ మల్టీ షాట్స్, ఇందులో మీరేంటి కంప్లీట్గా? సో అంటే చాలా వాళ్ళు డిఫరెంట్ పెర్ఫార్మెన్స్, వాళ్ళందరూ కూడా కామెడీ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్కువ వస్తుంది. సో మీ సైడ్ నుంచి కామెడీ ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి? ఇవన్నీ వెలిగించే కాకరపోతుంటుంది చూసారా బేసిక్గా. కాకపోతే ఈ సినిమాలో ఎలాగని కాకరపోతాను చెప్పు. సార్ మధురాజ్ గారు, సార్ అంటే ఇందాక అనే పాయింట్ చిన్న పెద్ద లేదు, ఈ రోజులో కంటెంట్ ఇస్ ద కింగ్, అది ప్రూవ్ అవుతూ వస్తుంది. కానీ చిన్న సినిమాలకు మెయిన్గా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ దొరికేస్తున్నాయి.
సింగిల్ స్క్రీన్స్ దొరికి చిన్న సినిమాలు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాయంటే సింగిల్ స్క్రీన్స్ దొరకకపోవడం. సింగిల్ స్క్రీన్స్లో బికాస్ టికెట్ కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ ఆప్షన్స్ ఉంటాయి చూస్ చేసుకుని థియేటర్కి రావడానికి. మల్టీప్లెక్స్లో ఏమవుతుందంటే కింద నుంచి పై దాకా ఒకటే రేటు, మనకి 200 పెడితే కింద కూర్చున్నట్టు పైన కూర్చున్నట్టు. బట్ సింగిల్ స్క్రీన్స్ దొరకడమే కష్టం. అలాంటి దాన్ని అంటే మీరు ఫ్రమ్ పాస్ట్ యు ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ, సో ప్రెజెంట్ స్ట్రగుల్ మెయిన్ చిన్న సినిమాలకి అది కూడా అనుకోవచ్చు. అస్సలు అంటే అసలు థియేటర్ల సమస్య ఉందని నేను అనుకోను ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నా సినిమాలకైతే థియేటర్ల సమస్య ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, అసలు సింగిల్ స్క్రీన్, నేను ఇది మాట్లాడితే ఏదన్నా హర్ట్ అవుతారేమో కానీ అసలు సింగిల్ స్క్రీన్లు అనేది ఎవెన్చువల్లీ ఒక 4-5 ఇయర్స్లో పోతాయండి. అసలు నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇన్ సింగిల్ స్క్రీన్స్. కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా అందరు మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా. సో దెర్ ఈజ్ నో పాయింట్. నాకైతే సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు ఈ పాయింట్ అయితే నాకు తెలియదు. ఫస్ట్ పాయింట్. తర్వాత సంతాన ప్రాప్తి రస్తువు లాంటి సినిమా డెఫినెట్లీ కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. అంటే మల్టీప్లెక్స్ ఇది అంటే ఫస్ట్ వీక్ అయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ మల్టీప్లెక్స్ సినిమా. సో తర్వాత సెకండ్ వీక్ కొంచెం టౌన్స్లోకి వెళ్తుంది డెఫినెట్లీ. కాబట్టి థియేటర్లు దొరక్కపోవడం అనేది ఉండదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యా, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. శ్రీధర్ అజయ్ గారు ఏదైనా డెఫినెట్లీ చాలా మట్టుకు సింగిల్ స్క్రీన్లు ఆల్రెడీ ఐదర్ ఫంక్షన్ హాల్ అన్న అయినాయి, లేకపోతే అఫ్కోర్స్ అయ్యొచ్చు ఉండొచ్చు, కానీ మీరు అలా దాన్ని స్టేట్మెంట్ గా చేయడం అనేది ఒక్క నిమిషం. కొన్ని సింగిల్ స్క్రీన్లు ఇప్పుడు వైజాగ్లో జగదంబ థియేటర్ ఉంది, ఐకానిక్ థియేటర్. అలా ఐకానిక్ థియేటర్స్ ఉంటాయి. మిగతా థియేటర్లు మెయింటెనెన్స్ కష్టమైపోతుంది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఆ ఫ్రైడే సాటర్డే సండే నిండుతున్నాయి, మిగతా అన్ని షోలు క్యాన్సిల్ అవుతున్నాయి కదా. సో డెఫినెట్లీ సింగిల్ స్క్రీన్, నా ఉద్దేశం అయితే సింగిల్ స్క్రీన్స్ హ్యావ్ టు బి కన్వర్టెడ్ టు మల్టీప్లెక్సెస్. దాని అమ్యూజ్మెంట్ అంటే కొంచెం ఇప్పుడు సత్యం థియేటర్ ఏఎంబి లాగా చేంజ్ ఎగ్జాక్ట్లీ సత్యం ఐకానిక్ సత్యం థియేటరే ట్రిపుల్ అయిపోయింది. సో ఎవెన్చువల్లీ ఇప్పుడు అంతేందుకు మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో సుదర్శన్ సంధ్య, బట్ మల్టీప్లెక్స్ అయింది ఏంటి, దేవి పక్కన సుదర్శన్ కదా, సుదర్శన్ కదా, సుదర్శన్ 70mm మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసేసారు. సో 5 yearsలో అవ్వాల్సిందే, వేరే రూపాంతరం చెందాల్సిందే. యా, అంటే మీరు ఫైనల్గా సింగిల్ స్క్రీన్ అనేది ఇంకా ఉండదు అనేది మీరు క్లారిటీ. ఐకానిక్ థియేటర్స్ తప్ప నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 15 నుంచి 20 ఐకానిక్ థియేటర్స్ ఉంటాయి. మిగతా అన్ని మల్టీప్లెక్స్ అని అవ్వాలి, లేకపోతే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీధర్ గారి స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 20 థియేటర్లు తప్ప మొత్తం వెళ్ళిపోతాయి అనేది మీకు స్టేట్మెంట్ 5 yearsలో ఆఫ్టర్ నేను అనుకుంటున్నాను. యా, అజయ్ గారు సాంగ్ చాలా బాగుంది. మీరు ఏమైనా కరెక్షన్స్ చెప్పారా? లైక్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఏమైనా చేంజెస్ కానీ స్క్రిప్ట్లో ఇట్లా ఉండాలి అలా ఉండాలి ఏమైనా చేంజెస్? అంటే ఇట్స్ ఆల్ వి డిస్కస్ ఎ లాట్ అండి యాక్చువల్లీ. అంటే డే 1 నుంచి ఇట్స్ ఆల్ చాలా సంవత్సరాలుగా మేము ట్రావెల్ అవుతున్నాము, నేను, సంజీవ్, దావూద్. సో వి డిస్కస్ ఎ లాట్. ఇదంతా అంటే ప్రతి సీన్ డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి చేస్తాము. కాబట్టి ఇట్స్ ఆల్ నాట్ అబౌట్ నా ఇన్పుట్స్ ఉన్నాయా అలా ఏమి ఉండదు. మేము ఎన్నో ఉదయాలు గడుపుతాం. అంటే మార్నింగ్ అందరూ డైలీ గడుపుతారేమో కానీ మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఛాయ్ కూర్చొని ఈ స్క్రిప్ట్ను, సీన్లు, డైలాగులు డిస్కస్ చేస్తాం. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. సో దట్స్ ఆల్ ఆర్ మేబీ అంటే సంజీవ్కు నాకు మధ్యలో బేసికలీ ఆర్ మూవీస్ ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ లవ్, బేసికలీ బార్న్ అవుట్ ఆఫ్ డిస్కషన్స్, బార్న్ అవుట్ ఆఫ్ ప్యాషన్, బార్న్ అవుట్ ఆఫ్ అంటే పిచ్చి, సినిమా పిచ్చి. సో సంతాన ప్రాప్తిరస్తు ఈజ్ ఆల్ అబౌట్ దాట్ ఓన్లీ. యా, డెఫినెట్లీ సార్. ఐ విషింగ్ బ్లాక్ బస్టర్. యా, థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చదువుకుంటే కనుక బ్రెయిన్కి వెళ్తుంది అంటారు, అందుకే పిల్లల్ని కూడా పొద్దున్నే చదువుకోమంటారు. మీరు కూడా పొద్దున్నే చదువుతూ ఉంటారేమో. మా స్క్రిప్ట్ డిస్కషన్ మార్నింగ్ 7కే స్టార్ట్ అవుతుంది. అదే, యా, విత్ కాఫీ ఆర్ చాయ్ అంతే. కానీ మధుర శ్రీధర్ గారు డైరెక్టర్ అవుదామని ఎంత పెద్ద జాబ్ వదులుకొని అంత పెద్ద కంపెనీ నుంచి బయటకు వచ్చి స్నేహగీతం లాంటి ఒక సినిమాకి డైరెక్ట్ చేసి అందులో చేసి నటించిన నటీనటులందరూ కూడా ఈ రోజుల్లో భారతదేశం మొత్తం గర్వించే ప్లేస్లో ఉన్నారు అందరు కూడా చాలామంది. కానీ అంత ప్యాషనేట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా మారి క్యాష్ పంచుతున్నారు, కారణం ఏంటో?
ప్రొడ్యూసర్గా మారడం అంటే నా ఉద్దేశంలో క్యాష్ పంచడం కాదు. సో ఇట్స్ ఆల్ ఐ ఏంటి టర్మ్ ఇట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఐఎమ్ ఎ సిన్సియర్ ఫిల్మ్ మేకర్ని. సో ఐ ఎంజాయ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో ప్రొడ్యూసర్ అనేవాడికి అంటే అన్ని శాఖల మీద అవగాహన ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది, కరెక్ట్ బడ్జెట్లో తయారవుతుంది, కరెక్ట్గా పొజిషనింగ్ చేయగలం, కరెక్ట్ మార్కెటింగ్ చేయగలం. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ప్రొడ్యూసర్ క్యాష్ పార్టీ అయినప్పుడు. ఓకే, సో ఐఎమ్ నాట్ ఎ క్యాష్ పార్టీ ప్రొడ్యూసర్. క్యాష్ పంచడం అంటే నా ఉద్దేశం అది కూడా సర్కాస్టిక్గా కాదు శ్రీధర్ గారు, మీకు తెలుసు. నా ఉద్దేశం చాలా అంటే అంత ప్యాషన్ చంపుకుంటున్నారు, మళ్ళీ ఎప్పుడు మైక్ పట్టుకుంటున్నారు. ఈ మైక్ కాదు, 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ వచ్చే మైక్, కెప్టెన్ మైక్ పట్టుకునేది. సో అది ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు గాడ్, ఎలా ఏంటి అనేది హీ విల్ డిజైన్. బట్ ఇప్పుడైతే ఐఎమ్ ఎంజాయింగ్ క్రియేటివ్ ప్రొడక్షన్, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఇప్పుడు 100 days ప్రెగ్నెన్సీ అనేది ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ ఫుల్ కామెడీ వర్క్, కిషోర్ క్యారెక్టర్ గారు కానీ ఏదైనా ఆ టైం పీరియడ్లో అంటే ఒక లైన్ అనేది ఉంటుంది అక్కడ కామెడీ జనరేట్ చేయడానికి. ఒకవేళ ఆ లైన్ దాటితే బూత్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ లైన్ దాటకుండా? అదే అండి, స్క్రిప్ట్ లెవెల్ నుంచి కూడా మేము వెరీ క్లియర్గా మా ప్రొడ్యూసర్ గారు మేము అందరం అనుకున్నాం ఏంటంటే ఇది ఎక్కడ డైలాగ్ లెవెల్లో కానీ సీన్ ట్రీట్మెంట్లో కానీ వల్గారిటీ రావద్దు అని ఫిక్స్ అయ్యాం. సో అక్కడి నుంచి మేము డిజైన్ చేసాం కాబట్టి దెర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ వల్గారిటీ ఎనీవేర్. మీరు అన్నట్టుగా ఆ ఇంటర్వెల్ నుంచి 100 days ఏదైతే ఉంటుందో మీకు ట్రైలర్లో ఒకటి కనిపిస్తుంది ఫర్ షూర్గా. దెర్ ఇస్ అ సెకండ్ లేయర్ ఆఫ్ ఫిల్మ్. మీ థియేటర్కి వచ్చినప్పుడు డెఫినెట్గా యూ విల్ లవ్ ఇట్. అది ఐ కెన్ ప్రామిస్ యూ. ఓకే, సాంగ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అనేది ఇప్పుడు ఎన్ని చెప్పినా ఒక పర్టికులర్ ఒక జోన్